రాష్ట్రంలో క్యాన్సర్ నివారణకు సర్కార్ అడుగులు వేస్తోంది. సర్వైకల్ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రేపటి నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ చేయనుంది. రేపు ఉదయం కోటి డిఎంహెచ్ఓ ఆఫీసులో కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మందికి వ్యాక్సిన్ అందించనున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, హెచ్పీవీ వ్యాక్సిన్ పై అప్డేట్స్ ఏంటి? స్రవంతి, దేశవ్యాప్తంగా కూడా రేపటి నుండి ఈ క్యాన్సర్కు సంబంధించినటువంటి సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించి నివారించడానికి 14 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించనున్నారు. ఈ వ్యాక్సిన్ కూడా పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. సో దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా కూడా ఈ టీకాను అందిస్తుంది కేంద్ర ఆరోగ్య శాఖ. కాబట్టి సో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు దాదాపు 4 లక్షల మందికి పైగా కూడా ఈ వ్యాక్సిన్ అందజేయనున్నారు. సో కోటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రేపు ఈ వ్యాక్సిన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అయితే దీనివల్ల క్యాన్సర్ను, ముఖ్యంగా భవిష్యత్తులో వచ్చేటువంటి క్యాన్సర్ను నివారించడానికే ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ను తీసుకొచ్చింది. ఎందుకంటే గతంలో చాలా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా శాస్త్రీయ పద్ధతుల్లో చేసినటువంటి పరిశోధనలో ఈ క్యాన్సర్కి కారణమైనటువంటి విషయాలను తెలుసుకునే ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ని తీసుకొచ్చారు. సో దానిలో భాగంగానే క్యాన్సర్ను ముందుగానే అరికట్టడానికి ఈ యొక్క హెచ్పీవీ వ్యాక్సిన్ని తీసుకొచ్చారు. అయితే మన రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మందికి పైగా కూడా బాలికలకు 14 ఏళ్ళ వయసు వారికి ఈ యొక్క వ్యాక్సిన్ ఉపయోగించుకున్నారు. అయితే ఇది 2 రకాలుగా ఉంటుంది. ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ టైప్ 16 అండ్ 18తో పాటు టైప్ 6 అండ్ 11 రకాల నుంచి ఉంటుంది. సో దీని నుంచి రక్షణ పొందడానికే ఈ వ్యాక్సిన్ ఉపయోగిస్తుంటున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, చాలా వరకు కూడా దాదాపు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కూడా 2 కోట్లకు పైగా కూడా క్యాన్సర్ కారణానికి మరణాలు సంభవిస్తున్నాయి. సో వీటన్నిటిని ముందుగానే అధ్యయనాలు చేసి అరికట్టడం కోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకుంది కేంద్ర ఆరోగ్య శాఖ. కాబట్టి సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ రేపటి నుంచి అందుబాటులోకి తీసుకొని ఉన్నారు. ఇక దీనికి సంబంధించి గతంలోనే, అంటే మనకి 15 ఏళ్ల వయసు పైబడిన వారికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే 15 ఏళ్ల లోపు బాలికల కోసం మరొక వ్యాక్సిన్ కూడా గతం నుండే మనకి ఒక టీకాను ఇస్తున్నారు. సో అది గాడాసిల్ 4 టీకాను ఇస్తున్నారు. సో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీనికి ధర నిర్ణయించారు. దాని ధర కనుక చూస్తే 3,927 అనేటువంటి ధర కూడా నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఈ అందించేటువంటి ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ మాత్రం చాలా వరకు కూడా అధ్యయనాలు చేసి సో క్యాన్సర్కి సంబంధించినటువంటి, గర్భాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్ను నివారించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. సో రేపైతే అధికారికంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభిస్తున్నారు. దాదాపు 4 లక్షల మందికి పైగా కూడా ఈ టీకాను వేసుకున్నటువంటి అవకాశం ఉంది. శ్రవంత్.